యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కానీ దేవాంశ్ నీ బిడ్డ కోసం ఆలోచించి నీకు ప్రాణభిక్ష పెట్టాడు. అందుకే పోలీసులను పిలవకుండా మర్యాదగా చెప్తున్నా, వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలి? నేనే వైశాలినైతే నాకంటూ ఒక బిడ్డుంటే ఎక్కడెందుకుంటాను? ఏ తల్లైనా బిడ్డని వదిలి ఉంటుందా? ఎంత కసాయిదైనా, ఎంత మోసగత్తైనా తల్లి తల్లే బిడ్డని వదిలి ఉండలేదు. ఈ ఒక్క నిదర్శనం చాలు నేను వైశాలిని కాదు వైదేహిని అని చెప్పడానికి. బావా బావా నువ్వు చెప్పు బావా, నీ మనసుకు తెలుస్తుంది కదా నేను నీ వైదేహినని. నువ్వైనా చెప్పు బావా. మన బంధాన్ని ఈ టేస్ట్లో ఏవి విడదీయలేవని చెప్పు బావా. మనది జన్మ జన్మల బంధం అని చెప్పు బావా. చెప్పు బావా, చెప్పు. చూస్తుంటే దీని ఏడుపుకి కరిగిపోయేలా ఉన్నారు. తొందరగా దీన్ని ఇక్కడి నుంచి పంపించాలి. ఏయ్, ఆపు నీ దొంగ ఏడుపులు. మా వైదేహి కర్మకాండ జరిపిస్తుండగా ఇంట్లో అడుగు పెట్టావు. అప్పట్నుంచి మొదలు ఈ నాటకాలు, ఏడుపులు చూడలేక చస్తున్నావు. అత్తయ్య, ఇలాగే వదిలేస్తే ఏడుస్తూనే ఉంటుంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. నిర్ణయం మనం తీసుకోవడం కాదు, తనే తీసుకోవాలి. ఇదిగో అమ్మాయి, మర్యాదగా నీ అంతట నువ్వే వెళ్ళిపో, లేకపోతే పోలీసుల్ని పిలిపించాల్సి వస్తుంది. చూడమ్మా, డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాక వైదేహివి కావని తేలితే నీ అంతట నువ్వే వెళ్ళిపోతా, మళ్ళీ కనిపించను అన్నావు కదా. మళ్ళీ ఇదంతా ఏంటి? ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళిపోమ్మా. ప్లీజ్, ఎక్కడికి వెళ్ళను. నా మాట నమ్మండి. అస్సలు మాట వినే రకం కాదు. ఏయ్, బయటికి నడు. వదవే. బావా, వద్దని చెప్పు బావా. నేను వైదేహిని బావా. నీకు తెలుసు కదా బావా. ఎందుకు మౌనంగా ఉన్నావు? చెప్పు బావా, చెప్పు బావా. చెప్పే నీకు కదా. వదా బావా, వద్దని చెప్పు వదవే బయటికి. బావా. బావా ప్లీజ్ బావా, వద్దని చెప్పు. నడవే బావా. బావా రా. అరే బావా, మాట్లాడు బావా. చెప్తే అర్థం కదా. బావా. రా. బావా. 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 నడవే. నడవ బయటికి. బావా. బావా. రావే. అక్క. పద. అక్క పోతలక్క. అక్క. ఊరికే వైదేహి వైదేహి అటు వెళ్ళవు. ప్లీజ్ అక్క. వెళ్ళవే. వెళ్ళి ఇక్కడి నుంచి.
పోవే వైదేహి, అమ్మ వైదేహి, వైదేహి నీకేం కాలేదుగా? నిన్ను పిన్ని నువ్వేంటిలా? పిన్ని చెప్పు, నా కూతుర్ని ఏం చేసావు? వదలు, ఏం చేసావు? నిన్ను నా కూతుర్ని ఏం చేసావు? నేను చెప్పేది చెప్పు. పిన్ని, పిన్ని, అత్తయ్య, అత్తయ్య త్వరగా రండి. మామయ్య, అమ్మ వైదేహి నీకేం కాలేదుగా? ఏం కాలేదుగా? అత్తయ్య రండి, మావయ్య రండి, చూడండి. అత్తయ్య, శాంత, మావయ్య, శాంత, అమ్మ శాంత, అమ్మా శాంత, 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 ఎలా వచ్చావమ్మా? శాంత, అసలు ఎలా వచ్చావమ్మా? నీకేం కాలేదు శాంత. అయ్యో అత్తయ్య, దానికేమవుతుంది? దాన్ని ఇక్కడే వదిలేస్తే మనకేమైనా ప్రాబ్లం అవుతుంది. వదలండి, వదలండి. అయ్యో వాళ్ళు వచ్చేస్తున్నారు. రామ్మా, శాంత, ఏమైంది డాక్టర్? ఎందుకు నా చెల్లెల్ని వదిలేశారు? మేమేం వదల్లేదండి. తనే వైదేహికేదో అయిందంటూ తప్పించుకొని వచ్చేశారు. వాళ్ళు వచ్చారమ్మా. చెప్పమ్మా, వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పు. నా దగ్గరికి రావద్దని చెప్పు. నిన్ను మళ్ళీ దూరం చేయొద్దని చెప్పు. అయితే పేషెంట్ కండిషన్ తెలుసు కదా, అలా పారిపోవడానికి వీలుగా ఎలా వదిలేశారు? ఇంటికొచ్చారు కాబట్టి సరిపోయింది, లేదా ఎక్కడికైనా వెళ్ళుంటే? ఆవిడ ఇక్కడికే వస్తారని మాకు తెలుసండి. ఎందుకంటే తను గత కొద్ది రోజులుగా నా బిడ్డను చూడాలి, వైదేహికేదో అయి మీ ఇంట్లోనే ఉందంటున్నా. మా ఇంట్లోనా? మీ ఇంట్లోనే. అదిగో ఆ అమ్మాయి. మీరు తనని చూడడానికి హాస్పిటల్కి వచ్చినా దూరంగా వెళ్ళిపోయేది కదా. కానీ ఈ పరిస్థితిలో కూడా బిడ్డనే తలుస్తూ ఆ బిడ్డ కోసం సరిగ్గా ఇల్లు గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చిందంటే ఆవిడ బిడ్డే ఆవిడకు మందు. ఏం మాట్లాడుతున్నారండి? ఆవిడ మందేంటి? మీరు ట్రీట్మెంట్ చేయలేక ఈ నెపంతో వదిలేస్తున్నారా? చూడండి, మా దగ్గరికి వచ్చే పేషెంట్లకి ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో మాకు బాగా తెలుసు. కానీ ఈవిడకి ఏ ట్రీట్మెంట్ కూడా పనిచేయలేదు.
మొదట్లో మౌనంగా ఉండేవారు. కాని ఈ మధ్యనే బిడ్డని తలుచుకోవడం మొదలుపెట్టారు. మేమే మీకు తీసుకురమ్మని అడుగుదామనుకున్నాం కానీ ఇంతలోనే ఆవిడొచ్చేశారు. మళ్ళీ చెప్తున్నా, ఆవిడకి మందులు ఎక్కడా లేవు. మళ్ళీ మామూలు మనిషి కావాలంటే ఆవిడని కూతురు దగ్గరే ఉంచాలి. డాక్టర్ గారు ఇందాకటి నుంచి కూతురు కూతురు అంటున్నారు. తను ఈవిడ కూతురు కాదు. నోటి నిండా కూతురు అని పిలుస్తుంటే కూతురు కాదంటారేంటి? లేదండి, ఇక్కడ జరిగిన కథ వేరు. ఏమన్నా జరగనివ్వండి. వాళ్ళకి మెదడు సరిగ్గా పని చేయకపోవచ్చు, కానీ ఎమోషన్స్ మాత్రం బాగానే ఉంటాయి. వాటిని మించిన మందైతే లేదు. నా మాట విని ఆవిడ దగ్గరే ఉంచండి. కాదు కూడదని మళ్ళీ హాస్పిటల్కి పంపించారా ఆవిడ శాశ్వతంగా మతిస్థిమితం లేనిదానిగానే ఉండిపోవచ్చు. లేదా నా బిడ్డ అని ఏడుస్తూ ప్రాణాలే కోల్పోవచ్చు. సరే అండి, మేం వెళ్ళొస్తాం. వెళ్ళిపోయింది. నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. వెళ్ళను. ఎక్కడికి వెళ్ళకు. అమ్మా, నీ ప్రేమే నన్ను ఈ ఇంట్లో అడుగు పెట్టేలా చేసింది. నీ ప్రేమే నన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనీయకుండా చేసింది. ఈ ప్రేమే నాకు శ్రీరామరక్షమ్మ, శ్రీరామరక్ష. రాజా, చెప్పు రాజా, ఏం చేద్దాం? ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది మనం కాదమ్మా, దేవాంశ్. మనవడా, ఏమంటావురా?
పోనీ శాంతని హాస్పిటల్లో చేర్పిద్దామంటే డాక్టర్లు ఏమన్నారో విన్నావు కదా. వైశాలికి దూరంగా శాంతనుంచితే నయం కాదు కదా. అన్నిటికీ మించి నా వైదేహికి జన్మనిచ్చిన తల్లి. నీకంటే కూడా నాకే బాధ్యత ఎక్కువ, బాధ ఎక్కువ. ఇందు, నేను వెళ్ళి అత్తయ్యని తీసుకొస్తాను. రాజా, వైశాలి, వైశాలి ఎవరు? ఇది నా వైదేహి, నా వైదేహి, నా వైదేహి. వైదేహి, అత్తయ్యని లోపల తీసుకునిరా. అసలు దీని పని అయిపోయిందనుకుంటే మళ్ళీ ఇలా కలిసొస్తోందేంటి? దీన్ని అసలు వైదేహినే కాకుండా చేద్దామనుకుంటే మళ్ళీ అదే పేరుతో పిలిచే పరిస్థితి వచ్చింది. రామా, రండత్తయ్య. లోపలికి తీసుకెళ్ళిపోతున్నారేంటి? ఏదో ఒకటి చేసి ఆపు. ఏంటి ఆపేది? శాంత పిన్ని కోసం నిజంగా వైదేహి అని ఒప్పుకున్నట్టే ఉన్నారు. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. ముందు మూసుకుని లోపలికి రా. ఆగమ్మా. నువ్వెవరో ఏంటో తెలిసినా ఈ ఇంట్లో ఉండమంటున్నావంటే కారణం కేవలం నా చెల్లెలి కోసం మాత్రమే. మీ అవసరం కోసం అయితే ఉండమంటారా అని నువ్వు అడగచ్చు. ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళిపోతానంటే ఇక్కడెవ్వరూ నిన్నాపరు. ఉండడానికి ఒప్పుకుంటున్నావు, కానీ నువ్వు కోరుకున్న విధంగా మాత్రం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎప్పటికీ దేవాంశ్ భార్యవి కాలేవు. అలేఖ్యకి దేవాంశ్కి త్వరలో పెళ్లి కాబోతోంది.
ఏమైందమ్మా? ఏడవకు, నేనున్నానుగా, ఏడవకు. నువ్వు ఏడవద్దు, నీతో నేనున్నానుగా, ఏడవకు. దీనికి నీకు సమ్మతం అయితేనే ఇంట్లో ఉండవు, లేదంటే నీ ఇష్టం. సరే చెప్పేశారుగా, నువ్వు ఏడవకు. వీళ్ళ మాటలేం పట్టించుకోకు, భయపడికే, నేనున్నాగా నీతో. మీరు మీ చెల్లెలి కోసం ఉండమంటున్నారు, కానీ నేను లేకపోతే నా తల్లే ఇక్కడ ఉండదు. నా భర్త కోసం మీకిష్టం లేకపోయినా ఇక్కడున్న నేను నా తల్లి కోసం ఉండమంటే ఉండనా?